ఎవరైతే 5, 14, 23, 8, 17, 26, 2, 11, 20, 29 ఐదవ సిరీస్ అంటే బుధుడికి సంబంధించిన నెంబరు, 8 అంటే శనికి సంబంధించిన నెంబరు, 2 అంటే చంద్రుడికి సంబంధించిన నెంబర్. వీళ్ళ జీవితం ఎల్లప్పుడూ మధ్యస్థంగానే ఉంటుంది. అనగా ఏ పని చేసినా వీళ్ళకి అటు ఇటు లాభ నష్టాలు లేకుండా మధ్యస్థంగా సాఫీగా సాగుతూనే ఉంటుంది. కానీ వీళ్ళ జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచనతో వీళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటారు, కానీ అది చేయడానికి చాలా సంకోచిస్తుంటారు. ఒకటికి 2 సార్లు, ఒకటికి 10 సార్లు, 100కు 1000 సార్లు ఆలోచిస్తూ ఆ ఆలోచనను అక్కడికే ఆపేస్తారు. అన్నిట్లో నైపుణ్యత కలిగి ఉంటారు, కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు వాళ్ళ ప్రతిభా పాటవాలని ప్రదర్శించలేకపోతారు. మెయిన్ గా 5వ సిరీస్ లో జన్మించిన, 8వ సిరీస్ లో జన్మించిన, 2వ సిరీస్ లో జన్మించిన మీ వ్యాపారం 5, 14, 23 గాని, 8, 17, 26వ తేదీలో గాని, 2, 11, 20, 29 ఈ తేదీల్లో మీ వ్యాపారం ప్రారంభించిన, లేదా మీరు నూతనంగా ఏదైనా కార్యాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఒక్కసారి మీరు నన్ను పర్సనల్ గా గానీ డైరెక్ట్ గా గానీ కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే 5కు బుధుడికి సంబంధించింది అపారమైన మేధా సంపత్తి ఉంటుంది. 8 అంటే శనికి సంబంధించిన నెంబరు, అయితే అదో పాతాళం లేకపోతే ఉన్నత శిఖరం. 2 చంద్రుడు, అయితే అమావాస్య లేకపోతే పౌర్ణమి. వీళ్ళ జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. ఏదైనా కలిసి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా కలిసి వస్తే వాళ్ళ జీవితానికి ఎటువంటి ఎదుగు ఒదుగు లేకుండా ఉంటుంది. ఒక్కసారి మీరు 2, 5, 8 సిరీస్ లో జన్మిస్తే, జన్మతః మీరు ఈ సిరీస్ లో జన్మిస్తే నన్ను పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి.